యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చదవబడిన లేఖన భాగంలో లోకాసువార్త 2వ అధ్యాయం 14వ వచనం చదివిస్తుంది. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు సమాధానమని స్తోత్రము చేయబడుతూ ఉంది. ఎందుకు ఆయనకి ఇష్టమైన మనుషులకు సమాధానం అని చెప్పబడిందని చెప్పేసి మనం ఆలోచన చేస్తే, ఎవరు ఆయనకి ఇష్టమైన మనుషులు, ఎలాంటి మనుషులకు సమాధానం కలుగుతుంది అనే దాని గురించి మనం ఆలోచన చేస్తే, ఆయనకి ఇష్టమే ఉండాలి. ఆయనకి ఇష్టమైతే అలాంటి వారికి సమాధానం కలుగుతుందని వాక్యము చలవిస్తుంది. ఆయనకి ఇష్టం అవ్వాలి అని చెప్పేసి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారికి ఒక పేరు ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనములో నిజమైన వెలుగు. యేసుక్రీస్తుకున్న పేరు ఏంటంటే నిజమైన వెలుగు. ఆ వెలుగు మనుషులలోనికి వచ్చి వారిని వెలిగిస్తూ ఉంది. అంటే ఏ మనుషుడైతే వెలిగించబడడానికి ఇష్టపడ్డాడో, యేసుక్రీస్తు ఇచ్చేటువంటి వెలుగును తన జీవితంలో పొందుకోవడానికి ఇష్టపడ్డారో, అలాంటి వారందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు దేవుడికి ఇష్టలుగా మార్చబడుతూ ఉన్నారు. అలాంటి మనుషులందరికీ సమాధానము దేవుడు దయచేయబోతూ ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం చూస్తూ ఉంటే, ఆయన నక్షత్రము జ్ఞానులైనటువంటి వారికి మార్గాన్ని చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏంటంటే ఆయన నక్షత్రము యేసు ఉన్న స్థలమును చూపించడానికి వారికి ముందుగా నడిచింది. ఈరోజు దేవునికి ఇష్టమైన మనుషులుగా మనం చేయబడిన తర్వాత, దేవుడిచ్చిన వెలుగును పొందుకున్న తర్వాత, ఆయన నక్షత్రములుగా మనము కూడా చేయబడాలి. ఎందుకంటే దేవునికి మనమే ఇష్టమైన వారం. ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే మన కొరకు తన ప్రాణముని ఇవ్వడానికి కూడా వెనకాడలేదు మన ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు. మన కొరకు మరణించి, మన కొరకు తిరిగి సమాధిలోంచి తిరిగి లేచి యుగ యుగాలకు జీవించేటువంటి దేవుడై ఉన్నాడు. అందుకే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం అనుకుంటా, ఆయన ద్వారా మనము జీవించుటకు, దేవుని ద్వారా జీవించుటకు, దేవునిలోనే జీవించుట కొరకు మనల్ని ఏర్పాటు చేసుకుని దేవుడు మనలను ప్రేమిస్తున్నటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. కాబట్టి మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ అందరినీ కూడా నేను కోరేది ఏంటంటే, మనము ప్రభువైన యేసుక్రీస్తు దేవుడుకు నక్షత్రములు, ఆయన నక్షత్రమని ఆ ఆకాశములో నిలిచినటువంటి నక్షత్రానికి ఎలాగైతే పేరు పెట్టారో, ఈ భూమి మీద ఆయన నక్షత్రాలుగా మనము రూపాంతరము చెందబడి యేసు ఉన్న స్థలములోకి, యేసును ఎరగని జనాంగాన్ని మనం తీసుకొచ్చి యేసు ఇచ్చే సమాధానాన్ని మనం కలగజేసినప్పుడు, ఈరోజు నాకు నిజంగా ఏంటంటే, చీకటి ఉంది కాబట్టి ఆ చీకటిని తొలగించాలి అంటే వెలుగు రావాలి. యేసుక్రీస్తును అంగీకరించాలి. ఎందరైతే యేసుక్రీస్తును అంగీకరించారో వారందరూ కూడా దేవుని కుమారులుగాను, దేవుని కుమార్తెలుగాను పిలువబడుతున్నారు. కాబట్టి మనమందరము దేవుని పిల్లలముగా చేయబడ్డాం. బాప్తిస్మము ద్వారా వారసులముగా చేయబడ్డాం. కానీ వారు ఇంకా దేవుని పిల్లలుగా పిలువబడలేదు. కాబట్టి వారు యేసే దేవుడనే అంగీకారము వారి నోటి ద్వారా తెలపబడడానికి మనమే మార్గము చూపించాలి. యేసు అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఆ జీవమును వారికి తెలియాలంటే, ఆ మార్గములకు వారు రావాలంటే నీవు ముందు నడవాలి, నీ వెనకబడి వారు రావాలి. యేసును తెలుసుకోవాలి, యేసు ఇచ్చే వెలుగును పొందుకోవాలి, యేసు ఇచ్చే సమాధానం పొందుకోవాలి. ఇటు సమాధానము మీరందరూ పొందుకున్నాను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఎరగని వారందరికీ మనమే అటు శుభవర్తమానము, దేవుని సువార్తమానము మనం తెలియచెప్పి వారందరినీ రక్షించుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ. ప్రభు ఈ వినికిడ ద్వారా మిమ్మలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్.